ఐఫోన్ అనేటువంటిది ఎప్పుడైనా సరే శుక్రవారం రోజే రిలీజ్ అయ్యిద్ది. చూడండి, నేను ఇక్కడ ఐఫోన్ ఫస్ట్ జనరేషన్ ఐఫోన్ నుంచి ఇప్పటి వరకు కూడా ఐఫోన్ 17 వరకు మొత్తం 51 మోడల్స్ రిలీజ్ అయినాయండి. చూడండి, 51 అంటే అది కూడా 5+1 = 6 లగ్జరీ నెంబర్ అది కూడా. చూడండి ఇక్కడ చూడండి, ప్రతి ఒక్కటి కూడా నేను ఇచ్చాను, స్క్రీన్ మీద చూపించాను. ఐఫోన్ 1 ఫ్రైడే, ఐఫోన్ 4 ఒకటి, ఐఫోన్ ఏదైతే ఎస్ఈ ఫస్ట్ జనరేషన్ ఎస్ఈ ఉందో ఇది మాత్రమే గురువారం రోజు రిలీజ్ అయినాయండి. సో ఇది గురువారం రోజు రిలీజ్ అయిన ఇవన్నీ కూడా ఫెయిల్ అయినాయి. చూడండి, మిగతా ప్రతి ఒక్క ఫోను కూడా శుక్రవారం. చూడండి, నేను చెప్పింది అబద్ధం అనుకుంటే ఇంటర్నెట్లో మీరు వెతకండి, గూగుల్ ఉంది, గూగుల్ చేయండి. ఐఫోన్ ప్రతి ఒక్క మోడల్ ఇచ్చాను, ఆ డేట్ ఏంటి, ఆ డే ఏంటి మొత్తం చూడండి. శుక్రవారం రోజే ఎందుకు రిలీజ్ అయింది, ఇది ఒకటి మీరు తెలుసుకోవాల్సిన విషయం. మనందరికీ తెలిసిందేనండి, శుక్రవారం ఎవరు అధిపతి అండి? శుక్రుడు మనకి అధిపతి అండి. శుక్రుడు అంటే దేనికి అధిపతి అండి? లగ్జరీకి అధిపతి. ఐఫోన్ అనేటువంటిది ఏ విధంగా చూస్తారు ఎవరైనా సరే? ఐఫోన్ అనేటువంటిది ఒక లగ్జరీ బ్రాండ్ లాగా చూస్తారండి. సో చూడండి, ఈ మధ్య మనం చాలా వీడియోస్ చూసాము, పిల్లలకి ఐఫోన్ అనేటువంటిది ఒక లగ్జరీ, ఒక మోజులాగా ఏర్పడి తల్లిదండ్రులతో ఆస్తుల్ని అమ్మించి ఎకరాలని తాకట్టు పెట్టించి ఐఫోన్ అనేటువంటి కొంటున్నారన్నమాట. సో ఈ క్రేజ్, ఈ లగ్జరీ ఎక్కడి నుంచి వచ్చిందండి? ఈ శుక్రవారం ఎవరైతే ఉన్నాడో శుక్రుడి నుంచి వచ్చింది. సో చూడండి, నేను చెప్పింది వాస్తవం అవునా కదా మీరే చూసుకోండి.